దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, జాబుల వెంట పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ జాబులలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సాఫ్ట్వేర్ జాబులు తీసేస్తున్నారు సార్. రోజుకు 1000 మంది తీసేస్తున్నారు, కొన్ని 1000 మందిని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఏ రోజు అడిగారా ఇంటర్వ్యూ చేసినప్పుడు? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడిగారా సార్ కంపెనీ ఉంటుందా పోదా? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచి ఒక అతను ఇంటికి వచ్చి, సార్ ఒక ప్రోడక్ట్ గురించి నీకు చెప్తాను, ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ ఉంది, నువ్వు తలుచుకుంటే నీ తలరాత మారిపోతుంది, గట్టిగా కష్టపడితే మనకి ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంటే మస్తుగా చూసినాం. ఇట్లాంటివి చాలా చూసినాం. ఉత్తగానే జాబులు పనిచేసి రావట్లే. కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కలెక్టర్ హోదా, ఉద్యోగం వదిలేసి దీని అంటే పిచ్చోడు తిరుగుతున్నాడు వెస్టింజ్ లో. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఫేక్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. డాక్టర్లు అందరూ ఫేక్ లో అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఆయన ఒకడే. బయట దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ని నెత్తి మీద పెట్టుకున్నారు. కారణం ఏంటిది? అదే డైరెక్ట్ సెల్లింగ్ మా ఇండియాలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం అబాసుపాలు చేశారు. ఎవడు పట్టించుకోవట్లేదు. దీంట్లో మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి. జనాలు ఎక్కువ మంది మోసపోవడానికి కారణం ఏంటిది? ఒకవేళ ఇండస్ట్రీయే మోసపూరితమైన ఇండస్ట్రీ అయితే దీన్ని వేరే దేశాలు ఎత్తి మీద పెట్టుకోవు. దాని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో నాకు తెలవాలా. ఈ 17 కంట్రీస్ తిరిగిన తర్వాత ఏ ఒక్క కంట్రీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లైట్ తీసుకుంటలేదు సార్. వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకొని మీకు దీనికి అన్నిటికీ ప్రూఫ్స్ కనబడతాయి, గూగుల్లో చెక్ చేసుకోండి. మనం అందరం పెద్ద దేశంగా అగ్రదేశంగా భావించేటటువంటి అమెరికాలో కూడా 32 కోట్ల జనాభా, 2,12,000 కోట్ల టర్న్ ఓవర్ తోటి దుమ్ము దులుపుతున్న డైరెక్ట్ సెల్లింగ్. అక్కడ కేవలం 30,000 జనాభా, కేవలం 3 కోట్ల జనాభా, 30,000 కాదు 3 కోట్ల జనాభా. అంటే తెలంగాణలో సగం జనాభా ఉన్నటువంటి మలేషియా దేశం, తెలంగాణ స్టేట్, మలేషియా ఈజ్ ఎ కంట్రీ. ఆ మలేషియా దేశంలో 3 కోట్ల జనాభా ఉన్న వాళ్ళు కూడా 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్.